నమస్కారం, అందరికీ నమస్కారం. సుమ గారు ఫ్యూ వర్డ్స్ అన్నారు, బట్ ఫ్యూ ఇయర్స్ గురించి మాట్లాడాలి. ఫ్యూ వర్డ్స్ అంటే చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా ఫస్ట్ విషయం, యాక్చువల్గా నేను ఈరోజు ముందుగా మాట్లాడదనుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. సినిమా కొంచెం అనుకున్న దానికంటే కొంచెం లేట్ అయింది. బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, అది సృష్టి ధర్మం. బట్ ఎందుకు లేట్ అయింది అనేది నేను మళ్ళీ చెప్పాలి. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక ఖుషీ ఎక్స్టెన్షన్ లాంటి స్టోరీ. ఖుషీలో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ మళ్ళీ ఈగో వచ్చి విడిపోయి మళ్ళీ కాలేజ్కి వచ్చి వాళ్ళు ఇద్దరు లెక్చర్లుగా ఉన్నప్పుడు అదే ఈగో కంటిన్యూ అవుతే ఎలా ఉంటుంది, ఒక క్రేజీ థాట్తో స్టార్ట్ అయ్యాము. బట్ అది స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్న స్పేస్, నేను అనుకున్న హీరోయిజము, నేను అనుకున్న ఎక్కడో ఒక ఫన్ అనే యాంగిల్కి లిమిట్ అయిపోతున్నాం అని చెప్పి కథ మారడం జరిగింది. కథ మార్చిన దగ్గర నుంచి ఆ స్క్రిప్ట్ సాటిస్ఫాక్షన్గా వచ్చేంత వరకు, అండ్ మధ్యలో అది కోవిడ్ అంటారో ఇంకోటి అంటారో, వాట్ ఎవర్ రీజన్స్, ఈ సినిమా డిలే అవ్వడానికి అట్ ది సేమ్ టైం ఇందాక అందరు చెప్పారు చాలా ఫాస్ట్గా సినిమా ఫినిష్ చేసాం అంటే నేనేదో కావాలని చెప్పట్లేదు. ఈ సినిమా డిలే అవ్వడానికి నేనే రీజను. ఈ సినిమా మొన్న అంత ఫాస్ట్గా తీసాం కూడా నేనే రీజన్. సో ఈ జర్నీ మొత్తం ఒక ప్రొడ్యూసర్ ట్రావెల్ అవ్వడం అనేది అసలు మాటలు కాదు. నవీన్ గారు, రవి గారు, మీ ఇద్దరు లిటరల్గా నన్ను సినిమా ఫినిష్ అయ్యేంత వరకు, ఈ రోజుకి రేపు రిలీజ్ అయ్యేంత వరకు కూడా మీ ఇద్దరు నన్ను భుజాల మీద మోసారు సార్. భుజాల మీద అంటే మీరు లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు. నవీన్ గారు, రవి గారు హైట్కి భుజాల మీద మోస్తే బ్యాలెన్స్ ఉండదు, అలా గుండెలు పెట్టుకున్నారు. సార్, యువర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్. అంటే ఎనీ డైరెక్టర్కి డ్రీమ్ ప్రొడ్యూసర్ సార్ మీరు. ఇంత లేట్ అయినా సరే సినిమా సాంగ్స్ దగ్గరికి వచ్చేసరికి నేను ఒక 500 మంది డ్యాన్సర్లు నడితే వాళ్ళు 1500 మంది పెట్టుకుంటాను వాళ్ళు. నేను ఒక ఈ సైజు సెట్ అడిగితే వాళ్ళు ఈ సైజు సెట్ ఇచ్చారు. అండ్ ఆనందన్న, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ విజయాన్ని ఈ రేంజ్లో మ్యాగ్నిఫై చేయాలంటే ఇట్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యూ. అండ్ ఇందాక ఆనంద్ గారు సరిగ్గా చెప్పలేదు, మైత్రి కెరీర్లోనే ఎత్తరా కాలర్కి వేసిన సెట్ బిగ్గెస్ట్ సెట్ అండి. రోజు 1500 మందితో షూటింగ్ చేసేవాళ్ళం. ఎవరన్నా సరే లిమిటెడ్ డేట్స్ ఉన్నాయి, మనం త్వరగా ఫినిష్ చేయండి అంటారు. ఏ రోజు కూడా ఏం అడిగినా సరే ఎంత కావాలి అని అడిగారు తప్ప ఎందుకు కావాలి అని ఏ రోజు ప్రశ్నించలేదు. ప్రతి డైరెక్టర్ డ్రీమ్ ప్రొడ్యూసర్స్ అండి మైత్రి మూవీ మేకర్స్. సార్, నవీన్ గారు, రవి గారు, మీతో పరిచయం అయిన తర్వాత ఇందాక వీడియో రిలీజ్ చేశారు మనవాళ్ళు. మీ బ్యానర్లో రిలీజ్ అయిన దాదాపు ఒక 15-20 సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు నేను వచ్చి ఉంటాను. ఫైనల్గా నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీరు వచ్చారు అన్నట్టు చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్యాషన్కి, డైరెక్టర్ని మీరు ప్యాంపర్ చేసే పద్ధతికి మీకు తల వంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నా రైటింగ్ టీం గురించి చెప్పాను, వాళ్ళందరి గురించి మాట్లాడారు. కళ్యాణ్ గారి సినిమాకి ఏముంటుందంటే, ఒక చిన్న టెక్నీషియన్ కూడా నేను కళ్యాణ్ గారి సినిమాకి పనిచేసాను అని వాళ్ళ పేరు ఇక్కడ వినాలనుకుంటారు. ఎవరి పేర్లైనా మిస్ అయిపోతే పాపం డిసప్పాయింట్ అవుతారు. సో నా రైటింగ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ పైకి వచ్చి మాట్లాడారు. మా కథ మారినా మా గురించి, ఎస్పెషల్లీ నా గురించి కథలుగా బయట మాట్లాడుకున్నా, నాతో పాటు దాదాపు 2.5 సంవత్సరాలు జర్నీ చేసిన రైటర్ డైరెక్టర్ సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ రైటర్ డైరెక్టర్ దశరథ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు నా పక్క నుండి నాకు ధైర్యాన్ని ఇచ్చావు. అలాగే మా రెబల్ రెడ్డి, నేను రమేష్ రెడ్డి గారి రెబల్ రెడ్డి అని పిలుస్తాను. గబ్బర్ సింగ్తో నేను ఆయన్ని ఆర్టిస్ట్ని చేశాను. ఎందుకంటే నా స్వార్థం ఏంటంటే 24 hours నా సెట్లో ఉంటాడేమో అని. ఆర్టిస్ట్గా బిజీ అయిపోయి నాకు రైటింగ్కే డేట్ లేవని స్టేజ్కి వచ్చాడు. మీ అభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.